హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. దైవద్వేషులు 3 రకాలు. అన్ని అవతారముల యందు భగవంతుడు అందరినీ ప్రేమించినప్పటికీ, వారికి ఎంతో సహాయం చేసినప్పటికీ, ఎన్నో విధాలుగా వారిని దరిచేర్చినప్పటికీ, ఈ సత్యాన్ని గుర్తించలేక వారి స్వార్థం విఫలమైతే భగవంతుని దూషిస్తున్నారు. భగవంతుని దూషించేవారు 3 రకాలుగా ఉంటున్నారు. మొదటి రకం వాడు దేవుడంటేనే విశ్వాసం లేనివాడు. నిరంతరము వాడు దేవుని దూషిస్తూనే ఉంటాడు. విశ్వాసమే లేని వానికి ప్రేమ ఎట్లు కలుగుతుంది? ప్రేమయే లేనివాడు మానవుడు ఎట్లవుతాడు? కనుక భగవత్ విశ్వాసం లేనివాడు భగవంతుని విమర్శిస్తూనే ఉంటాడు. ఇక రెండవ వాడు ఎలాంటివాడు? తన అభీష్టము నెరవేరనప్పుడు, తన కోరిక విఫలమైనప్పుడు, తన సొత్తు భగవంతునికి పెట్టినట్లుగా భావించి భగవంతుని విమర్శిస్తూ ఉంటాడు. కోరిక తీరిన వేళ గొప్పగా పొగుడుదురోయి, కోరిక తీరకపోతే ఊరక తెగుడుదురోయి. ఇలాంటి అల్పబుద్ధుల వారే భగవంతుని దూషిస్తూ ఆశలు కొండంత, ఆచరణ అణువంత, కొనేది వంకాయలు, కొసరడిగేది గుమ్మడికాయ. వారు చేసే సాధన చాలా తక్కువ, కానీ తమ అమితమైన కోరికలు విఫలమైనప్పుడు భగవంతుని దూషిస్తూ ఉంటారు. ఇంకా 3వ రకము వారు ఎలాంటి వారు? వారిది వ్యక్తిగతమైన ద్వేషము. ఎదుటివారికి కీర్తి వస్తుంటే వారు సహించుకోలేరు. వారు గొప్ప అభివృద్ధికి వచ్చి సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతుంటే సహించుకోలేరు. ఇది అసూయ ప్రభావము. అన్ని రోగములకు మందు ఉంది, కానీ ఈ అసూయ రోగానికి మందే లేదు. కనుక వ్యక్తిగతంగా అసూయ పడేవారే భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటారు. ఈ 3 రకముల వారు ఈ జగత్తునందు అమితముగా ఉండటం చేతనే ఈనాడు ఆధ్యాత్మికము అడుగంటి దివ్యత్వమన్నా, పరమ పవిత్రమైన ప్రేమతత్వమన్నా ఎక్కడ విలువ లేకుండా పోతున్నది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.